ఏనుగులు గాలికి ఎగురుతుంటే మేకులు ఎగరవా అన్నది ఒక సామెత. సామాన్యంగా ఇందులో వాడిన పదాలను బట్టి ఇది తెలుగునాట గ్రామీణ ప్రాంతాలలో మొదలయ్యి సర్వవ్యాపితంగా తయారైందన్నది ఒక భావం. ఏకులు అంటే నూనె దీపాలలో ఒత్తులు, దూది పత్తితో తయారు చేసే ఒత్తులు అని ఒక అర్థం. ఆ ఏకులను తయారు చేసే వాళ్ళను కూడా ఏకులు అంటారు. ఇంకొక అర్థం ఏమంటే, ఎలుకలు అనే పదం ధ్వన్య రూపాంతరం చెంది ఎకులు, ఏకులుగా మారింది అనేది ఒక భావం. ఏదేమైనా ఈ సామెతలో ఏకులు అన్నా ఎలుకలు అన్నా పెద్ద తేడా కనిపించదు. ఎలుకలు అన్నదానికి కొంచెం సమాంతర భావం, అర్థం, పోలికలో సమానత్వం కనపడుతుంది. ఏకులు అంటే ఏనుగులతో ప్రాణాలున్న పెద్ద జంతువులతో ప్రాణం లేని ఒక చిన్న వస్తువు ఏకులను పోల్చడం ఏమిటి అనే ఒక భావం కూడా కనపడుతుంది. ఏది ఏమైనా దీని భావం ఒకటే. దీనిని ఎక్కువ రెండు అర్థాల్లో వాడతారు. ఒకటేమో పెద్ద పెద్ద వాళ్ళే కష్టాల పాలైనప్పుడు చిన్నవాళ్ళు కష్టాల పాలు కారా అనేది ఒక భావం అయితే, రెండవది పెద్దవాళ్ళు తప్పులు చేసినప్పుడు చిన్నవాళ్ళు తప్పులు చేయరా, పెద్దవాళ్ళను ఏమీ అనకుండా చిన్నవాళ్ళను నిందించడం భావ్యమా అన్న ఒక ప్రశ్నార్థక విమర్శ కూడా ఇందులో కనపడుతుంది. ఇంకా దీన్ని ఉపయోగించే సందర్భాలకు పోయినప్పుడు ఒక సంస్థలో పెద్ద పెద్ద ఉద్యోగులు అంటే యాజమాన్య స్థాయిలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలే ఊడుతున్నప్పుడు చిన్న స్థాయి ఉద్యోగుల పదవులు పోవా, వాళ్ళు ఉద్యోగాలు ఉపాధులు కోల్పోతారు అనేది ఒక భావం. ఇంకొకటి, ఇంట్లో పెద్దలే ఈ విపరీతంగా అనవసరంగా ఖర్చు పెడుతున్నప్పుడు పిల్లలు కూడా అలాంటి అనవసరమైన ఖర్చులు పెట్టి అలవాట్లకు లోనవుతారు అనేది ఒక సందర్భంలో వాడతారు. ఇలాంటి సందర్భంలో కూడా వాడతారు. ఇంకోటి, ఇప్పుడు సమకాలీన సమాజంలో ఎక్కువగా టీవీలను చూడడము, అంతకంటే ఎక్కువ మొన్నదాకా అయితే కంప్యూటర్లలో చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరికీ నాజూకు టెలిఫోన్లు అంటే స్మార్ట్ టెలిఫోన్లే అందరికీ అలవాట్లో వచ్చినాయి. చిన్నపిల్లలు 2-3 సంవత్సరాల పిల్లలు కూడా ఈ ఫోన్లకు అలవాటు పడుతున్నారు. అంటే పెద్దలే స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడినప్పుడు 24 గంటలు ఆ సెల్ ఫోన్లలోనే మునిగి ఉంటున్నప్పుడు చిన్నపిల్లలు కూడా అలాంటి వాళ్ళనే అనుసరిస్తారు కదా, అదే పని చేయాలనుకుంటున్నారు కదా. పెద్దలు చేసింది తప్పు కానప్పుడు చిన్నపిల్లలను తప్పులు పట్టడం ఎట్లా? వాళ్లకు ప్రత్యామ్నాయంగా పనులు కల్పించాలి, వాళ్ళను అట్లా వ్యాపకంలో ముంచాలి. కానీ అట్లా తప్పులు చేయడం తప్పు, అది సరైంది కాదు అనే విమర్శ ఈ సామెతలో ఉంది. అలాగే ఇంకా కొంచెం రాజకీయంగా పోతే కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వ నేతలే అసందర్భంగా మాట్లాడుతున్నప్పుడు, కోపతాపాలకు గురయ్యి తేడాలు తెలియకుండా తిడుతున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, తప్పులు పడుతున్నప్పుడు, అబద్ధాలు చెప్తున్నప్పుడు వాళ్ళ మంత్రివర్గాలలోని మంత్రులు కానీ, లేక ఇతర అధికారులు కానీ, లేక సామాన్య ప్రజానీకం కానీ అలాంటి అలవాట్లకు లోను కారా? మరి అట్లా అయినప్పుడు పెద్దలను ఏమీ అనకుండా ఈ సామాన్యులను మాత్రమే తప్పులు పట్టడము, వాళ్ళ మీదే కేసులు పెట్టడము, వాళ్ళనే కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా ఏళ్ల తరబడి జైళ్ళలో పెట్టడము సబబా, సమంజసమా అనేది కూడా ఈ సామెత ద్వారా మనము విమర్శించుకోవచ్చు, ప్రశ్నించుకోవచ్చు, పరిష్కారాలను వెతుక్కోవచ్చు. ఇది ఈ ఏనుగులు గాలికి ఎగురుతుంటే ఏకులు ఎగరవా అన్న సామెతకు వివరణ.